హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కనబడే పుష్పం పేరు నాగలింగ పుష్పం. దీనిని కైలాసపతి పుష్పం అని కూడా అంటారు. ఇది చాలా అందంగా శివుని పూజకి ఈ పుష్పాలని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని యొక్క సైంటిఫిక్ పేరు కరోపిటా గినెన్సిస్. ఇది లెసిథిడేషియా ఫ్యామిలీకి చెందింది. ఇది బ్రెజిల్ నట్ ఫ్యామిలీ కూడా చెందింది అని కూడా చెప్తారు. ఇది అత్యంత ముఖ్యమైన ఈ సుందరమైన ఈ పుష్పము శివ పూజలో ఉపయోగిస్తారు. దీనికి 6 రేకులు ఉండడం మరియు మధ్యలో శివలింగముల ఆకారంలో ఉండి పైన సర్పం వంగి ఉండడం వలన మనం చూడడానికి అత్యంత మనోహరంగా శివలింగం మీద పుష్పంలో ఈ నాగేశ్వరుడు సర్పం ఆకారంలో ఉండడం వల్ల అత్యంత మనోహరంగా ఉండి సువాసభరితంగా ఉండి శివ పూజకి మనం భక్తులు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని శివలింగ పుష్పం అని కూడా పిలుస్తారు అందువలన. కాబట్టి దీనిని మనం ఎక్కువగా శివ పూజకే ఉపయోగిస్తాం. ఈ వీడియోలో కనబడే ఈ చెట్టే ఈ శివలింగ పుష్పాలు పూసే చెట్టు. దీనిని మరి ఒక పేరుతో క్యానాన్ బాల్ ట్రీ అని కూడా అంటారు. ఇది బ్రెజిలియన్ నట్ ఫ్యామిలీకి చెందిన ఈ చెట్లు అత్యంత మనోహరంగా, దృఢంగా, చాలా పెద్దగా శివాలయాల్లో ఉండే ప్రాంగణాల్లో ఎక్కువగా ఈ చెట్లు ఉంటాయి. ఈ చెట్లు పువ్వులు చూడండి, ఈ గుంపులు గుంపులుగా మొగ్గలు కాండం నుంచే వస్తాయి. ఈ కాండం నుంచి గుంపులు గుంపులుగా ఎక్కువ మొగ్గలు వచ్చి ఎక్కువ పువ్వులు మనకి ఉత్పత్తి అవుతాయి. ఈ కాండం నుంచి వచ్చే పువ్వులు ఆ టైం తీరిన తర్వాత రాలిపోతూ ఉంటాయి. చూడండి, ఈ పువ్వులు ఎంత మనోహరంగా, ఎంత సుందరంగా ఉన్నాయో. ఈ కింద ఉన్నాయే అన్ని కూడా ఈ శివలింగ పువ్వులు. ఓం నమ శివాయ.